చక్కటి సంకీర్తన వినిపించారు. మీకు ధన్యవాదాలండి. జై బాబా. ఇప్పుడు సత్యవతి గారిని బుక్ రీడింగ్ చేయవలసిందిగా కోరుతున్నాను. జై బాబా అండి, సత్యవతి ఆంటీ. జై మెహర్ బాబా అండి. మెహర్శ్రీ జై మెహర్ బాబా అమ్మ. జై మెహర్ బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. మనము ప్రతి బుధవారము త్వమేవ శరణం గ్రంథాన్ని చదువుకుంటున్నాము. డాక్టర్ మల్లాది కృష్ణానంద గారు ఏర్చి కూర్చినటువంటి ఆ చాలా ముఖ్యమైనటువంటి బాబా సంఘటనలు ఉన్నాయి ఇందులో. అందులో 14 సంఘటనల వరకు చదువుకోవడం జరిగింది. ఈరోజు 15వ సంఘటన. ఇది జగన్ మాస్టర్ చెప్పారు ఈ సంఘటనని. దీనికి టాపిక్ హెడ్డింగ్ పేరేం పెట్టారంటే తల్లిని చేరిన తనయుడు. అంటే అవతార పురుషుడైనటువంటి మెహర్ ప్రభువు, అన్ని సర్వజ్ఞుడు, సర్వము తెలిసినటువంటి ఆ మెహర్ ప్రభువు ఏదో ఒక మిషత్తో ఎవరినో ఒకరిని తన దగ్గరికి రప్పించుకొని మళ్ళీ వాళ్ళని ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేర్చినటువంటి ఒక గొప్ప సంఘటన అన్నమాట ఇది. అందుకే తల్లిని చేరిన తనయుడు అని టాపిక్ పేరు పెట్టారు. జగన్ మాస్టర్ చెప్పినటువంటి సంఘటన ఇది. ఇది ఎప్పుడు జరిగిందంటే బాబా పంచగనిలో ఉండగా జరిగిన యథార్థ సంఘటన. మండలి సభ్యుడైన జగన్ని పిలిచి తన దగ్గర పనిచేయడానికి ఒక కుర్రవాడిని వెదికి తీసుకురమ్మన్నారు. జగన్జీ కూడా చాలా కాలంగా అదే పనిలో ఉన్నాడు. అయితే ఒక రోజున వాయ్ అనే గ్రామంలోని ఓ హోటల్లో ఒక అందమైన కుర్రవాడిని చూసి అతనైతే బాబా దగ్గర పని చేయటానికి బాగుంటాడనుకున్నాడు. జగన్జీ ఆ కుర్రాడితో ఈ మాటే అన్నాడు. కొంతసేపు ఆలోచించి తన యజమానితో మాట్లాడమన్నాడు ఆ కుర్రవాడు జగన్జీని. ఆ హోటల్ యజమానితో మాట్లాడాడు జగన్. ఎలాగో ఆ యజమాని ఒప్పించి ఆ కుర్రవాడిని తీసుకొని బాబా దగ్గరికి తీసుకొచ్చాడు జగన్. అతన్ని చూడగానే ఓకే, నాకు కావాల్సింది ఇలాంటి కుర్రవాడే, సరే అని చెప్పి ఒప్పుకున్న తర్వాత కాసేపటికి ఒక క్షణాల్లోనే వెంటనే బాబా అంటారు, ఇతను చూడు, ఇతని కాలికి ఒక గాయం ఉంది, నువ్వు చూసావా లేదా అది, ముందు తీసుకెళ్లి ఆ గాయానికి మందు వేయించు అని చెప్తూ, మరి వీళ్ళు ఉన్నది ఎక్కడ, పంచగనిలో. కానీ ఆ చిన్న కాలికైనటువంటి ఆ చిన్న గాయానికి మందు వేయించాల్సింది ఎక్కడ, మెహరాబాద్ తీసుకెళ్లి చికిత్స చేయించమన్నారు ఆ గాయానికి. అది కూడా పాద్రీ చేతే చికిత్స చేయించాలి అని చెప్తారు. సరే, గాయం తగ్గిన తర్వాతే మళ్ళీ ఆ కుర్రాడిని తీసుకొని పంచగని రండి అని కూడా చెప్తారు. ఇంకా ఈ జగన్ ఆలోచనలో పడ్డాడు. అది చాలా చిన్న గాయం, దానికి పంచగంలో వైద్యులు ఉండరా, ఇక్కడే చికిత్స చేయించవచ్చు కదా. ఆ చిన్న గాయం కోసం ఇప్పుడు శ్రమపడి మళ్ళీ మెహరాబాద్ వెళ్ళి అది కూడా పాద్రీ దగ్గరే చికిత్స చేయించాలా, నన్ను ఎందుకు ఇలా అనవసరంగా మెహరాబాద్ పంపుతున్నారు అని ఈ మాటలన్నీ కూడా తన మనసులోనే అనుకుంటాడు. అయితే ఇదంతా తన మనసులో జరుగుతున్నటువంటి సంఘర్షణ బయటికి చెప్పడు. ఎందుకంటే చెప్పింది చెప్పినట్టు చేయటమే, ఆదేశాన్ని ఆచరించటమే వాళ్ళ యొక్క విధి. కాబట్టి మనసులో రకరకాలుగా అనుకుని బయటకు మాత్రం ఏం అనకుండా బుద్ధిగా ఆ బాబా చెప్పినట్లు ఆ కుర్రాన్ని తీసుకొని వెళ్ళబోతూ ఉంటాడు. వెంటనే బాబా మళ్ళీ జగన్ని వెనక్కి పిలిచి, సరే నువ్వు వెళ్ళే దారిలో పూనా దగ్గర ఆగు, ముందుగా పూనా వెళ్ళు, పూనాలో సదాశివ పాటిల్ అని బాబా ప్రేమికుడు ఉన్నాడు కదా, అతన్ని కలిసి అతనికి ఒక ఉత్తరాన్ని అందించు అని చెప్తారు.
మళ్ళీ వెనక్కి పిలిచి పూనా వెళ్ళాలి, సదాశివరావు పాటిల్ని కలవాలి. కలిసి బాబా ఇచ్చినటువంటి ఆ లేఖని అతనికి అందజేయాలన్నమాట. ఇంకా జగను కుర్రవాడిని తీసుకుని పూనాకి బయలుదేరతాడు. పూనాలో ఇంకా పూనా చేరుకుంటారు. చేరుకున్న తర్వాత ఇంకా సదాశివ పటేల్ ఇంటికి కాసేపట్లో చేరుకుంటారు. సదాశివ ఇంటికి కొంచెం కాసేపట్లో చేరుకుంటారని ఆ వీధిలో ప్రవేశించాడో లేదో అక్కడ ఒక కుళాయి దగ్గర ఒక ముస్లిం స్త్రీ మంచినీళ్లు పట్టుకుంటూ ఈ చగంజీని ఆ పిల్లాడిని చూసింది. చూసి చూడటంతోనే ఆ పిల్లాడిని చూడటంతోనే గట్టిగా ఏడవటం మొదలుపెట్టింది. ఏమని? ఒరే యూసఫ్, యూసఫ్, ఇంతకాలం ఎక్కడికి పోయావురా అంటూ గట్టిగా ఏడుస్తూ అరుస్తూ ఆ కుర్రవాడి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేసి తన అక్కుని చేర్చేసుకొని, అసలు నేను నమ్మలేకపోతున్నాను, నువ్వు నాకు మళ్ళీ ఇలా కనిపిస్తావని అనుకోలేదు, నీకోసం పగలు రాత్రి కూడా ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నాను, ఈ అమ్మని ఎట్లా మర్చిపోయావురా నువ్వు అంటూ గట్టిగా కౌగిలించుకుని ఆ కుర్రాన్ని దగ్గరికి తీసుకుంటుంది. అయితే ఇతను జగన్తో ఉన్నాడు. ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఇది గమనించారు. ఈ జగన్ దగ్గర ఉన్న ఈ పిల్లాడిని ఏంటి, ఆ తల్లేమో ఎంతకాలానికి కనిపించావు నా బిడ్డ అంటూ దగ్గరికి తీసుకోవడం ఏంటి? చుట్టూతా ఉన్నవాళ్ళు ఏమనుకుంటారు? దాన్ని మరో రకంగా భావించొచ్చు. తన పిల్లాడిని తీసుకొని ఎక్కడికో తీసుకుపోతున్నాడేమో, వాళ్ళ అమ్మకు కాకుండా దూరంగా అని చెప్పి, కొత్తవాడు కాబట్టి ఆ ప్రాంతానికి జగన్నేమన్నా దుర్భాషలాడొచ్చు, ఏమైనా చేయొచ్చు గ్రామస్తులు ఈ గొడవ, వాళ్ళ అమ్మ పడుతున్న ఏడుపుని, పెడబొబ్బల్ని అదంతా చూసి. అయితే ఇదంతా సైలెంట్ గా చూస్తూ ఉన్నటువంటి జగన్ను ఏం చేయాలో తెలియక ఆ జనాలంతా ఏంటయ్యా నువ్వని నెమ్మది నెమ్మదిగా జగన్ దగ్గరికి రాబోతున్నారు. ఆ రాబోయేటమ్మికంటే ముందుగానే వెంటనే నేను ఇక్కడ ఒంటరిగా ఉన్నాను, వీళ్ళకి సమాధానం చెప్పలేనని తోచి అక్కడ దగ్గరలోనే ఉన్నారుగా, దగ్గరకు వచ్చేసారుగా సదాశివ పటేల్ ఇంటికి, గబగబా సదాశివ పటేల్ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా అతనితో చెప్తాడు. అప్పుడు ఆ ఊరివాడు కాబట్టి సదాశివ పటేలు ఆ జగన్ను తీసుకొని ఆ ముస్లిం మహిళ దగ్గరికి వెళ్తాడనమాట. అప్పుడు ఏం జరిగింది ఏమిటి అని ఆమెతో వాకప్ చేస్తాడు. ఏంటంటే 5 ఏళ్ల వయసులోనే ఆ కుర్రాడు ఇంటి నుంచి పారిపోయాడు. అది. ఇప్పుడు ఇంచుమించు సుమారు 10 ఏళ్ళు వచ్చుంటాయి. ఆ తల్లి గుర్తుపట్టింది. అప్పటి నుంచి ఆ పిల్లాడి కోసం వెతుకుతూనే ఉన్నారు వాళ్ళు. ఇంక మళ్ళీ తిరిగి చూస్తామనే ఆశ పాపం వాళ్ళలో 5 ఏళ్ళు అయిపోయింది. ఇంకేం అయ్యో అని చెప్పి బాధపడటం, నా బిడ్డ పోయాడే, నా బిడ్డ రాలేదే అని అలా బాధపడుతూనే ఉన్నారు వాళ్ళు. మళ్ళీ చూస్తాము అన్న ఆశ ఆ రోజులు గడిచిన కొద్దీ నెమ్మది నెమ్మదిగా సన్నగిల్లుతోంది. అలాంటి పరిస్థితుల్లో ఆ జగన్ పక్కన ఉన్నటువంటి ఆ పిల్లాడిని చూసి ఇంకా ఆ తల్లి ఎంతో ఆనందం పొందిందనమాట. ఇంటి నుండి పారిపోయిన కుమారుడు మళ్ళీ తల్లి దగ్గరికి చేరాడు. ఏ ఏ రకంగా అయితే దానికి వెనకాల కథ నడిపాడు మా మాస్టర్. వాళ్ళంతా ఆనంద డోలికల్లో ఉన్నారు. ఈ ఇప్పుడు జగన్‌కో సమస్య వచ్చింది. గాయాన్ని నయం చేసి తీసుకెళ్ళి ఆ బాలుడిని బాబాకి అప్పగించాలి గదా! అది గదా బాబా ఆదేశం. మరి ఎలాగా అని చెప్పి అనుకొని మెహరాబాద్‌కి తీసుకెళ్ళాలిగా ముందు ఎలాగా అనుకొని, అయితే ఆ తల్లి ఒప్పుకుంటుందా? ఒప్పుకోదా? ఏం చేద్దాం? అని చెప్పి జగను సదాశివ పాటిల్‌ని సలహా అడుగుతాడు. సరే సదాశివ పాటిల్ వెంటనే ఏం చేస్తాడంటే, జరిగిన విషయాన్ని మొత్తం గాకుండా క్లుప్తంగా బాబాకి టెలిగ్రామ్ పంపిస్తారు. వెంటనే తిరుగుటపాలో రిప్లై వచ్చేస్తుంది. ఏమని? ఆ కుర్రవాడిని తల్లిదండ్రుల దగ్గర వదిలి పంచగనికి జగన్‌ని వెంటనే బయలుదేరి వచ్చేయమన్నారు. అప్పుడు అర్థమవుతుంది జగన్ మాస్టర్‌కి. అసలు కథ ఏమిటి అనేది. అసలు ఎందుకు ఆ పిల్లాడిని తీసుకొని పూనానే వెళ్ళమన్నారు?
మరి ఆ తల్లిని చూడండి, తల్లిని చేరిన తల్లిని చేర్చిన అవతారుడు, తల్లికి దగ్గరకు తనయుడిని చేర్చిన మన అవతారుడు. ఇది ఈ సంఘటన జగన్ మాస్టర్ చెప్పారు మనకి. దాన్ని అదే సందర్భంగా ఇక్కడ ఒక సందేశం కూడా ఇచ్చారు. నామస్మరణతో గడపండి, నా కృపను కోరుకోండి, అంతేకాని ధనం, కీర్తి, అధికారం, ఆరోగ్యం, పిల్లా పాపలు, వారి బాగోగులు, ఇతరత్రా ఇవన్నీ కోరుకోకండి. నా కృపను కోరుకోండి అంతే. నామస్మరణతో గడపండి అంతే అని చెప్తారు. అయితే దానికి సంబంధించి మరి కోరుకోకూడనివేవో చెప్పారు కదా. ఇక అలా కోరుకోవడానికి ఒక బాబా ప్రేమికుడు, బాబా శరణు జొచ్చేటువంటి ఒక సంఘటన మరొకటి చదువుకుందాం. అది ఏంటంటే బాబా ప్రేమికునితో జరిగిన సంఘటన. అప్పుడు అన్న మాటలు, ప్రేమికునితో అన్న మాటలేంటి? నా ఆశీస్సులు కోరొద్దు, నా ఆశీస్సులు కోరితే నన్ను మర్చిపోతావు, నా ఆశీస్సులు కోరితే నన్ను మర్చిపోతావు. ఎంతసేపు నా కొడుకు, నా భార్య ప్రసవించాలి, హాస్పిటల్లో ఉంది, ఆరోగ్యం బాగుండాలి, ఆవిడకి ఆశీస్సులు ఇవ్వండి, నా కూతురు పెళ్లి చేయాలి, ఇలాంటి కోరికలతో వాళ్ళకి ఆశీస్సులు ఇవ్వండి, నా నా పరిస్థితి బాగాలేదు, నేను సంకట పరిస్థితుల్లో ఉన్నాను, నాకు ఆశీస్సులు ఇవ్వండి, నాకు అంతా మంచి జరగాలని ఆశీస్సులు ఇవ్వండి. ఇలా కోరుకోవటం అనేది ఏం జరుగుతుంది? ఆయన్ని మర్చిపోవటమే జరుగుతుంది. అలా కోరుకుంటా పోతే ఒకదాని వెంట ఒకటి కోరికల పుట్ట వస్తూ ఉంటాయి. ఆ కోరికల్లో పడి ఆయన్ని మనం మర్చిపోతాం అన్నమాట. మన అవసరాలే, ఆయన ఆల్రెడీ చెప్పారు మీ అవసరాలు తీరుస్తాను అని. అయినప్పటికీ కూడా మనం ఇంకా వెంపర్లాడుతూ కోరికలు కోరుకుంటూనే ఉంటాం గదా! మరి స్వయంగా అవతారుడే ఉన్నప్పుడు ఆ విధంగా జరిగినటువంటి ఒక ప్రేమికుడికి జరిగినటువంటి సంఘటన, స్వయంగా బాబా అన్న మాటలు ఎందుకన్నారు? ఏం జరిగింది? అనే విషయాన్ని మనం చదువుకుందాం ఆ సంఘటనని. ఆ రోజుల్లో మెహర్ బాబా మహారాష్ట్రలోని సతారా ప్రాంతంలో ఉన్నారు. బాబా ఏకాంతవాసంలో ఉన్నారు. ఎవరికీ దర్శనం ఇవ్వడం లేదు. ఎవరిని తన వద్దకు రాకూడదని ఆదేశించారు. ఇది ఇలా ఉండగా ఓ రోజున బాబా మండల సభ్యుడైన ఆలోబా డెహ్రాడూన్ నుంచి వచ్చిన బాబా ప్రేమికుడైన హరీష్ చందర్ కొచ్చార్ ని బాబా బస చేసిన బంగళా సమీపంలో చూశాడు. ఆలోబా ఆ కొచ్చెర్ని చూసి ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే బాబా ఏకాంతవాసంలో ఉన్నారు. ఎవరు కూడా బాబా దర్శనానికి రాకూడదు. అయినా ఇతనొచ్చాడు. ఎందుకొచ్చాడా? ఏంటి బాబా ఏమన్నా రమ్మన్నారా ఏంటి? అని చెప్పి ఆశ్చర్యపోతూ కొచ్చెర్ని చూస్తున్నాడనమాట. అతన్ని అడుగుతారు. ఏంటి నీకు బాబా ఏకాంతవాసంలో ఉన్నారని తెలీదా ఏంటి? అసలెందుకొచ్చావని చెప్పి అడుగుతాడు. అప్పుడు కొచ్చారు అంటాడు, తెలుసండి. కానీ చాలా 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 ముఖ్యమైనటువంటి పని మీదొచ్చాను. నేనేమీ దగ్గరికి రాను. అసలు నేనొచ్చినట్టు, నాకు దర్శనం కావాలన్నట్టు మీరసలు బాబాకి చెప్పనే చెప్పొద్దు. నేను బాబా దూరం నుండి దర్శించుకొని వెళ్ళిపోతాను అని చెప్పి నన్ను, ఆయన మీద ఉన్నటువంటి నా ప్రేమ, ఈ డైలాగు పదే పదే కొడతాడాయన. ఆయన మీద ఉన్న ప్రేమ నన్నిక్కడికి తీసుకొచ్చింది. దూరం నుంచి ఒక్క క్షణంలో బాబాని దర్శించుకొని తిరిగి వెళ్ళిపోతాను అంటాడు ఆ కొచ్చెర్. ఇంక నాకేమొద్దు అంటాడు హరీష్ చంద్ర కొచ్చెర్. ఇంకా ఈయన సంకట స్థితిలో పడ్డాడు అలోబా. ఎందుకంటే అతనొచ్చినట్టు చెప్పకుండా ఆ! బాబా ఆదేశాలను ధిక్కరించేసి, ఆ బాబా ఎక్కడున్నారు? ఎక్కడ కలుసుకోవచ్చు? ఏ టైంలో ఎక్కడుంటారు? అనే విషయాలన్నీ చెప్పకూడదు గదా! బాబాని అడగకుండా ఆలోబా. ఈయనకి సంకట స్థితి ఎదురయింది. సరే, కుదరదయ్యా ఇప్పుడు అని చెప్పి మొహమాటం లేకుండా చెప్పేస్తాడు. నువ్వు తిరిగెళ్ళిపోవడం మంచిది. ఇప్పుడు నేను బాబా వారి ఆదేశాన్ని ధిక్కరించినట్లవుతుంది అని ఉన్న విషయమే చెప్తాడు. తిరిగి వెళ్ళిపోమ్మంటాడు. అయితే ఈ హరీష్ చందర్‌కొచ్చారు వదిలిపెడతాడా? లేదు. ఇంకా ప్రాధేయపడుతూనే ఉంటాడు. ప్రాధేయపడుతూనే ఉంటాడు. ఆ! అలా ప్రాధేయపడుతూ పడుతూ ఉంటూ ఉండగా ఇంకా మళ్ళీ చెప్తాడు. నేనసలు బాబాని ఏమీ విసిగించను.
దూరం నుండి లిప్తకాలం అంటే క్షణకాలం మాత్రమే దూరం నుండి దర్శించుకుంటాను, వెంటనే వెనుతిరిగి వెళ్ళిపోతాను అని చెప్పి మరీ రిక్వెస్ట్ చేసి బ్రతిమలాడేటప్పటికి ఆలోబా కరిగిపోతాడు. దూరం నుండి దర్శించుకుంటానని వాగ్దానం చేస్తున్నావు కదా, సరే అని చెప్పి మళ్ళీ ఆ మాట తీసుకొని వాగ్దానం తీసుకొని దూరం నుంచే అని, సరే అయితే ఒక పని చేయి, రేపు మేము ఇదే దారిన పెడతాము, నువ్వు ఇప్పుడు ఎక్కడ నిల్చున్నావో అక్కడే దగ్గరలో చెట్టు నీళ్ళలో నిల్చునుండు, బాబాని దర్శించుకోవచ్చు అని కొచ్చెరికి సలహా ఇస్తాడు ఆలోబా. అంతేగాని బాబా కానీ మిగతా మండల సభ్యులకు కానీ ఎవరికి కూడా జరిగినటువంటి ఈ విషయాన్ని వచ్చాడు ఇలా అడిగాడు ఇవి ఎవరికి కూడా చెప్పాడు అనమాట ఆలోబా. సరే మరుసటి రోజు ఏం జరుగుతుందంటే, బాబా తను బస చేసినటువంటి బంగ్లా నుంచి బయటకు వస్తూ ఉంటారు. బంగ్లా నుంచి బయటకు వస్తూనే ఆయన దృష్టి ఈ కొచ్చెర మీద పడుతుంది. దూరంగా నిల్చొని ఉన్నటువంటి కొచ్చెర మీద పడుతుంది. ముందుగానే చూసేస్తారు బాబా. అతన్ని చూస్తూనే వెంటనే అక్కడే ఆగిపోతారు. అతని దగ్గరికి వెళ్లే సంగతి తర్వాత అటు వెళ్ళటం కానీ ఆ టాపిక్ గురించి మాట్లాడకుండా ఉండడం కానీ ఏం చేయరు. వెంటనే నడిచేవారు ఆగిపోతారు. ఆగిపోయి అసలు అతను ఇక్కడికి ఎందుకు వచ్చాడని చెప్పి అలోబాని అడుగుతాడు. అంత అడగటమే కాకుండా అసలు నేను ఈ దారి వెంట పెడతానని ఎవరు చెప్పారు అని అలోబాని గద్దించి అడుగుతారు. అప్పుడు వెంటనే అలోబా తన తప్పు ఒప్పుకుంటాడు. చాలా దూరం నుండి నీ మీద ప్రేమతో నీ దర్శనం కోసం వచ్చాడు బాబా. అతను కేవలం నీ మీద ప్రేమతోనే వచ్చాడు బాబా అని మరీ నొక్కి చెప్పి, చాలా దూరం నుంచి నీ మీద ఉన్న ప్రేమే అతన్ని ఇక్కడికి లాక్కొచ్చింది బాబా అని చెప్పి ఆ కొచ్చారు చెప్పిన డైలాగులే బాబాకి చెప్పి అలాగో ఒప్పిస్తారు. అయితే వెంటనే బాబా అంటారు, అవునా, అతను నా మీద ప్రేమతో వచ్చాడా ఇక్కడికి? నా మీద ఉన్నటువంటి ప్రేమతో అతను వచ్చుంటే సరే నీకు చూపిస్తా ఇప్పుడు. ఆ కొచ్చెరికి నా మీద ఎంత ప్రేమ ఉందో నీకు ఇప్పుడు చూపిస్తా, తీసుకురా అతన్ని అని చెప్పి తన బసకి తీసుకువెళ్తారు. వచ్చి రావడంతోనే కొచ్చెర్ని అడుగుతారు ఒక ప్రశ్న, ఎందుకు వచ్చావు? సమాధానం, నీ మీద ఉన్న ప్రేమ వల్ల బాబా, అందువల్లే నేను ఇక్కడికి రాగలిగాను బాబా అంటాడు. సరే, నన్ను చూసావు కదా, ఇంక వెళ్ళిపో. నేను ఏకాంతవాసంలో ఉన్నాను, నాకెవరు కూడా ఈ సమయంలో వంగి నమస్కారం ఇవన్నీ కూడా చేయకూడదు, అవన్నీ నిషేధింపబడ్డాయి, నేను ఏకాంతవాసంలో ఉన్నాను, నువ్వు తిరిగి వెంటనే వెళ్ళిపో అంటారు బాబా కొచ్చెర్ని. అయితే కొచ్చెర్ మొదలు పెడతాడు ఇంకా పురాణం. బాబా, నేను ఎన్నో కష్టాల్లో ఉన్నాను, కోర్టు కేసుల్లో తీవ్రంగా చిక్కుకున్నాను, ఆ కేసుల వల్ల పగలు రాత్రి కూడా నేను పోలేకపోతున్నాను, నువ్వే నాకు ఏదైనా సహాయం చేయాలి అని బాబా వేడుకుంటారు. వెంటనే బాబా అలోబా కేసు చూస్తారు. ఏంటి ఆ చూపుకి అర్థం? చూసావుగా, నా మీద ప్రేమ అన్నావుగా, ఇదిగో చూసుకో అని చెప్పి అలోబా వంక, ఇదే నా మీద ఉన్నటువంటి ప్రేమ అని అలోబా వంక చూస్తారు. చూసి తర్వాత ఇతగాడికి బాబా ఎడల గల ప్రేమ అన్నావుగా, చూసావా అని అంటూ, సరే అలాగే నా నజర్ నీ మీద ఉంటుంది, తిరిగి వెళ్ళిపో నువ్వు, అన్నీ బాగు అంటారు. అతను కోరుకున్నవన్నీ సరే 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 అని బాగుని ఒప్పుకుంటారు. అయితే మళ్ళీ మొదలెడతాడు. ప్రతి చెప్పాలన్నమాట, ఒక్కొక్కటి తన కోరికలు ఇదిని చిట్టిని తీయాలి. మొదలెడతాడు ఇంకా, నా కూతురు పెళ్లిడికి వచ్చింది, ఆమెకు మంచి వరుడు దొరికేలా ఆశీర్వదించు బాబా అంటాడు కొచ్చారు. వెంటనే ముందు కూతురి పెళ్లి కంటే ముందు నా భార్య ఆసుపత్రిలో ఉంది, అనారోగ్యంతో బాధపడుతుంది, నీ దివ్య ఆశీస్సులు కావాలి బాబా అంటారు. ఇక కొచ్చారు ప్రేమ
చూసావా అని అలోబాతో మరోసారి ఎక్సెక్కంగా అంటారు బాబా. ఇక మళ్ళీ కొచ్చారు మూడవది మొదలెడతాడు. నా కూతురు పెళ్ళిడికి వచ్చింది, ఆమెకు మంచి వరుడు దొరికేలా ఆశీర్వదించు బాబా అంటాడు. ఇంకా బాబా కఠినంగా హెచ్చరిస్తారు. నువ్వే కనుక ఈ రకంగా భౌతిక సుఖాల కోసం వెంపర్లాడుతూ నా ఆశీర్వాదం కోరుకున్నట్లయితే నువ్వు నన్ను మర్చిపోతావు అని హెచ్చరిస్తారు బాబా. అతను అంటాడు, అసలు నేను ఎప్పుడూ నిన్ను విడిచిపెట్టను బాబా, నిన్ను నా జన్మలో మర్చిపోను బాబా, దయచేసి సహాయం చేయండి బాబా అని కొచ్చారు బాబాని వేడుకుంటాడు. నాకు తెలుసు, అదంతా నాకు తెలుసు, కానీ నీకు నేను కావాలా, నా దివ్యాశిస్సులు కావాలా అని అడుగుతారు. కొచ్చెర మాత్రం ఆవేదనతో బాబా నీ ఆశీస్సులు కావాలి అని అడుగుతాడు. నేను కావాలా, నా దివ్యాశిస్సులు కావాలా అన్నప్పుడు నేను అనే బాబా కావాలి అనేది పక్కన పెట్టేసి నీ ఆశీస్సులే కావాలి బాబా అని అడుగుతాడు కొచ్చారు. దాంతో బాబా అతడి కాలిని ఒక స్టూల్ పై ఉంచమన్నారు. బాబా తన శిరస్సుని అతని పాదాలపై ఉంచి 7 సార్లు నమస్కరించారు. ఆ తర్వాత అలోబాకి కూడా అదే మాదిరిగా 5 సార్లు నమస్కరించారు. తర్వాత వెంటనే డెహ్రాడూన్ వెళ్ళిపోమ్మని చెప్పి ఈ కొచ్చార్కి చెప్తారు. అలాగే అతను వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కొన్నాళ్ళకి కొచ్చారు అన్ని కోర్టుల్లో కేసులు గెలిచి విజయం సాధిస్తాడు. అతని భార్య ఆరోగ్యం కుదుటపడింది. కుమార్తెకు మంచి వరుడితో పెళ్ళయింది. కొచ్చార్కి కూడా ఢిల్లీలోని ఓ పెద్ద హోటల్లో మేనేజర్గా ఉద్యోగం వచ్చింది. యాజమాన్యం వాళ్ళు అతనికి ఒక కారు ఇస్తారు. అయితే తన పనిలో తనమునకలై బాబా సహవాసులకు కూడా కొచ్చారు దూరంగా ఉండిపోయాడు. ఆ తర్వాత కొచ్చార్ బాబాని దర్శించుకోలేదు సరికదా, కనీసం ఒక్క ఉత్తరం కూడా రాయలేదు. బాబా చెప్పిన విషయం నిజమైంది. క్రమేపీ అవతారుణ్ణి కొచ్చార్ సంపూర్ణంగా మర్చిపోయాడు. నా ఆశీస్సులు కోరితే నన్ను మర్చిపోతావు అని బాబా ప్రేమికుడిని హెచ్చరించిన విధంగా దాన్ని గనక మనం అర్థం చేసుకున్నట్లయితే మనం కూడా పదే 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 కోరికలు తీర్చమని అడగకుండా ఆయన్నే కావాలి, ఆయన కొంగు విడవకుండా ఉండే అదృష్టాన్ని కలగజేయి బాబా అంటూ కోరుకోవటమే చాలా ముఖ్యమైన విషయమని ఈ సంఘటన మనందరికీ తెలియజేస్తుంది. అవతార్ మెహర్ బాబాకి జై. జై మెహర్ బాబా మెహర్. జై బాబా ఆంటీ. 2 సంఘటనలు చాలా చక్కటి సంఘటనలు చాలా చక్కగా వివరించారు ఈ పుస్తకంలోవి. మీకు ధన్యవాదాలు ఆంటీ. జై బాబా.